ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియరా, మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోది యథార్థ గాథ. మరి ప్రతి శనివారము కూడా, అంటే ఆరాధనకు ముందు రోజు ప్రతి శనివారము, మరి ఈమె పేరు సంతోషమ్మ, మందిరం దగ్గరకు వచ్చి ప్రతిరోజు ప్రతి శనివారము మరి శుభ్రం చేయాలని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. మరి సంపూర్ణంగా నడవలేకపోయినప్పటికీ ఆమె దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగి ఆమె చేయగలిగినంతటువంటి పని నేను చెయ్యాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మరి మందిరంలో ఎంతో పరిచర్య చేస్తూ ఉంది. ఈరోజు కాళ్ళు చేతులు ఉండి కూడా చాలామంది మరి ఇలా మందిరంలో పరిచర్య చేయడానికి వెనకాడుతూ ఉంటారు. ఈమెను చూసి మనము చాలా నేర్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. మరి ఈమె కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈమె సంతోషమ్మ, ఈమె పేరు. మరి దుమ్ములపేట ప్రాంతము. మరి మేము నూతనంగా మరి నిర్మించినటువంటి మందిరం ప్రారంభం దగ్గర నుండి మరి నేటి వరకు కూడా మరి ప్రతి శనివారం కూడా మరి మందిరాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుతూ ఉంది. ఈమెకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఈమె కొరకు ప్రార్థన చేయండి. ఈమె భర్త సత్యరాజు, మరి ఆయన కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పదివేలలోన అతి సుందర